నమస్తే, హాయ్. ఈరోజు నేను నా గురించి వీడియో చేస్తున్నాను. అంటే పిల్ల కాలేజ్కి వెళ్ళడం రావడం అని పెడుతుంది, కానీ అసలు ఏం చదువుతుంది ఏంటనే కదా. నేను ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్ని. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ ఎంఫామ్ చేస్తున్నాను, మాస్టర్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్. సో ఎప్పుడన్నా కానీ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ట్రిప్స్లో కానీ ట్రావెలింగ్ అప్పుడు పీపుల్స్ని కలుస్తూ ఉంటాం కదా. వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తున్నావు అమ్మా అంటే ఇట్లా ఫార్మసీ అని. అంటే మెడికల్ షాపా, మెడికల్ షాపేగా అంటారు. అంటే ఫార్మసీ అంటే ఒక మెడికల్ షాపేనా అంటే దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూసేది ఫార్మసీ అనగానే డిస్పెన్సింగ్, మందులు ఇవ్వడం. కానీ ఆ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఎలా తయారవుతున్నాయి అంటే ఒక ఫార్మసిస్ట్ అనే వ్యక్తి ఆ మెడిసిన్ని తయారు చేయడానికి ముందు కనుక్కోవాలి. అంటే స్టెప్స్ ఉంటాయి, రీసెర్చ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత స్టడీస్ ఉంటాయి. ఏంటి ఆ మెడిసిన్ సేఫా కాదా అని. ఇవన్నీ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాలి మనం. అండ్ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ మెడిసిన్ తయారైన తర్వాత మళ్ళీ అది జంతువుల మీద అందరి మీద టెస్ట్ చేయాలి. దానికి క్లినికల్ ట్రయల్స్ అంటాం. వాటికి పర్మిషన్స్ అవన్నీ సక్సెస్ అయిన తర్వాత మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా స్టడీస్ ఉంటాయి, సేఫా కాదా అని. ఇవన్నీ చేయడానికి అండ్ ఒక మెడిసిన్ కనిపెట్టడానికి చాలా ఇయర్స్ పడతాయి. 1-2 అయితే కాదు, చాలా ఇయర్సే పడతాయి. సో ఇంత వర్క్ చేసిన తర్వాత ఒక ఫార్మసిస్ట్ మీకు అవైలబుల్గా డిస్పెన్స్ చేస్తుంటే మీరు ఫార్మసీగా అంటే మెడికల్ షాపే కదా అంటున్నారు. మెడికల్ షాప్ కూడా అంత ఈజీగా ఏం రాదు. మీరు వెళ్ళి నేను ఫార్మసిస్ట్ని కాదు సో అండ్ సో అని చెప్పి వెళ్ళి పీసీఐ దగ్గర, ఇండియన్ గవర్నమెంట్ పీసీఐ దగ్గరికి వెళ్ళి లైసెన్స్ ఇవ్వమనండి, ఇస్తారేమో? 100% ఇవ్వరు. సో ఎవరైనా కానీ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా వాళ్ళ ప్రొఫెషన్స్లో ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టేనే సక్సెస్ అవుతారు. ఏ ప్రొఫెషన్ కూడా తక్కువ కాదు, దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఒక మెడిసిన్ తయారు చేయడం అంత ఈజీ కాదు, ఒక మెడికల్ షాప్ పెట్టడం కూడా అంత ఈజీ కాదు. సో ఇంక నుంచి ఎవరైనా ఫార్మసీ అనగానే మెడికల్ షాపేగా అని అనకండి. థ్యాంక్ యూ, బాయ్.